సమాధానం నమస్తే సార్, కంగ్రాచులేషన్ సార్ లక్ష్మణ గారికి. ఓకే. కానీ యాక్చువల్ గా మన విశాఖపట్నంలో ఆయన ఎంపీగా పోటీ చేయడం చాలా మేము అందరికి ఒక విశాఖపట్నానికి మంచి పేరు తెస్తారని చెప్పేసి మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరూ మేము ప్రజెంట్ స్టీల్ ప్లాంట్ మ్యాక్సిమం విశాఖపట్నంలో మ్యాక్సిమం అందరూ ఎంప్లాయీస్ అండి. అందరూ కూడా అందరూ ఎంప్లాయీస్ అయినప్పుడు ఇన్ని రోజుల వరకు ఏ ఒక్క పార్టీ కూడా సరిగా న్యాయం జరగలేదండి. న్యాయం జరగలేదు. ఈ రోజు ఒక మంచి మేధావి ఒక ఉన్నతమైన వ్యక్తులు వచ్చి మాకు లక్ష్మీనారాయణ గారు జాయింట్ డైరెక్టర్ గా ఉండి ఈ రోజు జనసేనలో జాయిన్ అవడానికి కారణం ఏంటో మాకు తెలియజేయాలండి. ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎంతో మంది విశాఖపట్నం నుంచి కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ సుబ్రహ్మరెడ్డి గారు కూడా స్టీల్ మినిస్టర్ గా అంటే మనం ఒక మినిస్టర్ గా చేశారు. స్టీల్ ప్లాంట్ చాలా ప్రాబ్లం ఉందండి. ఆ స్టీల్ ప్లాంట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రా మెటీరియల్ లేదండి. రా మెటీరియల్ లేకపోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందరూ కూడా. దాని వల్ల మనకి బై ప్రోడక్ట్ ఏంటంటే ₹1 ఉన్నది ₹10 వాల్యూ కింద చేస్తున్నారు. ఇంతవరకు గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చి మేము చాలా చేస్తాం ఇది చేస్తాం ఇంతవరకు కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు. ఇంతవరకు స్టీల్ ప్లాంట్ లో ఒక ఎగ్జిక్యూటివ్స్ కూడా లాస్ట్ 11 years నుంచి స్కేల్ పేరింగ్ అవ్వలేదండి. అదే విధంగా నాన్ ఎగ్జిక్యూటివ్స్ అయితే విత్ ఇన్ 5 years లో వాళ్ళకి 2 times ఆల్రెడీ పేరింగ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్స్ 11 years అవుతుంది, ఇంతవరకు కూడా ఎవ్వరు లేదు. ఏంటి సార్ మీరు ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని మా కోరుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏమంటారు మీకు డీటెయిల్ కాకపోయినా కూడా మీ వాణిని అయితే ఖచ్చితంగా వినిపిస్తాం. మీకు ఉన్న ముఖ్యమైన సమస్యలు నేను గమనించింది ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. విశాఖపట్నానికంటూ సొంత గనులు లేవు. దాని గురించి మనం ఖచ్చితంగా బాధించి సొంత గనులు తీసుకురాగలగాలి. జనార్దన్ రెడ్డి గారి దగ్గర అడిగి మైన్స్ ఉన్నాయి మనకు. ఈ ఓబులాపురం మైన్స్ ఉన్నాయి, వాటిలో 63.5 ఫెరస్ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి వాటిని తీసుకురావచ్చు. రెండవ ముఖ్యమైన అంశం వీళ్ళు అడిగేది ఏంటంటే వేజ్ రివిజన్. ఆ వేజ్ రివిజన్ ఒకటి కావాలి. తర్వాత నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్ కార్డ్స్ అని ఇచ్చారు. వాళ్ళకు 17,618 ఆర్ కార్డ్స్ ఇస్తే అందులో 9,783 మందికి ఇప్పటివరకు ఇచ్చారు. ఇంకా 7,000 ఇంకా మందికి ఇంకా ఇవ్వలేదు ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళు 3 million tons per annum నుంచి ఇప్పుడు 6.3 వరకు మన విశాఖపట్నం ప్రొడక్టివ్ కెపాసిటీ పెరిగింది. దాన్ని బట్టి ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఆర్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రయారిటీలో మనం ఇవ్వగలగాలన్నది ఇంకొక మెయిన్ డిమాండ్ వాళ్ళలో. తర్వాత విశాఖ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పుడు 107 చదరపు అడుగుల భూమి మాత్రమే, ఇళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఇంకా స్టీల్ ప్లాంట్లో 7,000 ఎకరాలు అలాగే ఉంది. కాబట్టి వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఒక్కొక్కరికి మాకు 5 సెంట్ల భూమి ఇవ్వగలగాలి, ఉద్యోగం ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఇవ్వగలగాలి, వేజ్ రివిజన్ ఒకటి జరగాలి, తర్వాత వచ్చేసి క్యాప్టివ్ మైన్స్ ఉండాలి. విశాఖ స్టీల్ను కూడా మనము ఓపెన్గా అమ్మగలిగే దీనికి కూడా ఉండాలి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న మనిషి విశాఖ స్టీల్ కొనాలంటే డీలర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళకు సపరేట్గా డీలర్షిప్ ఇచ్చి విశాఖ స్టీల్ మన అవుట్లెట్స్ పెట్టాలన్నది కూడా ఒక డిమాండ్. కాబట్టి ఈ అన్ని డిమాండ్స్ గురించి నేను వాళ్ళ కార్మిక నాయకులతో మాట్లాడడం కూడా జరిగింది. రాబోయే కాలంలో మేనేజ్మెంట్తో కూడా మాట్లాడతాను వీటి విషయం గురించి. ఇది సాల్వ్ చేయాల్సింది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్కి క్యాప్టివ్ మైన్స్ అనేది చాలా ముఖ్యమండి.